అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 2వ అధ్యాయము 32వ శ్లోకము. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్య నైవం పాపమవాప్స్యసి. 38. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్య నైవం పాపమవాప్స్యసి. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో ఇలా చెప్తున్నారు. ఓ అర్జున, జయాపజయములను, లాభనష్టములను, సుఖదుఖములను సమానంగా భావించి నీవు నీ కర్తవ్య కర్మ అయిన ఈ యుద్ధము చెయ్యి. అప్పుడు నీకు ఈ యుద్ధం చేసిన పాపం అనేది అంటదు. ఈ శ్లోకంలో కృష్ణుడు కర్మలు చేసినా ఆ కర్మల వాసనలు ఎలా అంటుకోకుండా ఉంటాయి అనే విషయాన్ని చెప్తున్నారు. దానినే సమభావము అంటారు. దానికి కావాల్సినది నిశ్చయాత్మక బుద్ధి. ద్వంద్వ పదాలు అనగా సుఖము దుఃఖము, లాభము నష్టము, జయము అపజయము, వీటిని ద్వంద్వ పదాలు అంటారు. వీటి పట్ల సమభావం కలిగి ఉంటే ఆ కర్మల వలన ఉత్పన్నమయ్యే వాసనలు మనకు అంటవు. కాబట్టి సుఖము, లాభము, జయము కలిగినప్పుడు పొంగిపోవడం కానీ, దానికి వ్యతిరేకంగా జరిగితే కుంగిపోవడం కానీ మంచిది కాదు. ఒక కర్మ చేస్తే ఏదో ఒక ఫలితం వస్తుంది, తప్పదు. అది ముందు మనకు తెలియదు. వచ్చిన తర్వాత అనుభవించడమే మన కర్తవ్యము. కాబట్టి వాటి పట్ల సమభావం ఉంటే మనస్సు శాంతిగా సుఖముగా ఉంటుంది. ఈ విషయం గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాము. కర్తవ్యములు అంటే చేయవలసిన పనులు. ఇవి 2 రకాలు. ఒకటి సంతోషముతో చేయవలసిన పని, అంటే మనకు ఇష్టమైన, మనం ఇష్టంతో చేసే పని. రెండవది మనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా చేసే పని, దుఃఖమును కలిగించే పని. మొదటిది మనకు ఇష్టమైన పని కాబట్టి ఇష్టంగా చేస్తాము. రెండవది ఇష్టం లేని పని కాబట్టి ఏడుస్తూ చేయాల్సి వచ్చిందే అని చేస్తాము. కానీ 2 చేయవలసిన పనులే, తప్పించుకునేవి కావు. కాబట్టి వీటి యందు సమత్వం పాటిస్తే ఏ చిక్కు ఉండదు అని చెబుతున్నారు పరమాత్మ. హిమాలయాలలో ఎవరూ లేని చోట సమత్వం పాటించడం గొప్ప కాదు. అక్కడ ఎవరూ లేరు కాబట్టి సమత్వం దానంతట అదే వస్తుంది. కానీ ప్రాపంచిక విషయములు అనుభవిస్తూ ఈ ప్రపంచంలో తిరుగుతూ సమత్వం పాటించటమే ఒక యోగము అని చెప్పి పరమాత్మ అంటారు. మనస్సులో సమత్వం లేకపోతే అది ఆలోచించలేదు, మనస్సు పనిచేయడం మానేస్తుంది. అంతేకాని దేవుడు గొప్పవాళ్లకు ఎక్కువ తెలివితేటలు ఇచ్చాడు, నాకు తక్కువ తెలివితేటలు ఇచ్చాడు అని అనడం వివేకం కాదు. పరమాత్మ అందరికీ ఒకే విధమైన మెదడు, బుద్ధి, ఆలోచన శక్తి ఇచ్చారు. కానీ దానిని మనం సక్రమంగా వినియోగించుకోవడం లేదు. కొంతమంది అసలు వినియోగించరు. మన ఆలోచనలన్నీ ధనం సంపాదించడము, సుఖాలు అనుభవించడము, వీటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సుఖం వచ్చినప్పుడు ఎగిరిపడడం, ఆనందపడడం, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవడం చాలామందికి ఒక అలవాటుగా మారిపోయింది. దీనికి విరుగుడు ఏమిటయ్యా అంటే సమత్వము. సుఖదుఖాలను సమానంగా భావిస్తే మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఆలోచించే శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. విద్యలో కానీ, వ్యాపారంలో కానీ,
ఉద్యోగంలో కానీ ఇంటి విషయాలలో కానీ రాణించగలుగుతాడు అతను. ప్రస్తుతము అర్జునుడు బాగా డిస్టర్బ్ అయి ఉన్నాడు. అందువలన అర్జునుడికి ఆలోచనా శక్తి పనిచేయటం లేదు. అర్జునుడిలో ఉన్న ఎమోషన్స్ బ్యాలెన్స్ చేయగలిగితే అతను మామూలు స్థితికి వస్తాడు. వెంటనే మెంటల్ ఇన్బ్యాలెన్స్ జీవితంలో ప్రతి మనిషికి ఉంటుంది. అప్పుడు మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. ఏ విషయాన్ని సక్రమంగా ఆలోచించలేడు. ఎప్పుడూ మనసు అల్లకల్లోలంగా ఉంటుంది. సరి అయిన నిర్ణయము తీసుకోలేడు. అప్పుడు కావాల్సింది మానసిక ప్రశాంతత. దానికి మార్గం సుఖదుఖములలో సమంగా ప్రవర్తించడం. ఎందుకంటే ఎల్లప్పుడూ సుఖము ఉండదు, ఎల్లప్పుడూ దుఃఖం ఉండదు. సుఖము దుఃఖము ఒకదాని వెంట ఒకటి వస్తూ పోతూ ఉంటాయి. ఇది అనివార్యం అని సాక్షాత్తు పరమాత్మే చెప్పారు. కానీ మనం మాత్రం మాకు ఎల్లప్పుడూ సుఖమే కలగాలని రోజు భగవంతుడిని ప్రార్థిస్తాము. సుఖము దుఃఖము మధ్య సమత్వము సాధించాలని పరమాత్మ చెప్పారు. సుఖదుఖములను సమంగా చూచినప్పుడే మనసు ప్రశాంతంగా నిర్మలంగా నిశ్చలంగా ఉంటుంది. అందుకనే పరమాత్మ ఇలా అంటున్నారు, అర్జున నీవు నీ కర్తవ్యమును నిర్వహించు. అంటే చేయాల్సిన పని చెయ్యి. దాని వలన సుఖం వస్తుందా, దుఃఖం వస్తుందా, లాభం వస్తుందా, నష్టం వస్తుందా, జయం కలుగుతుందా, అపజయం కలుగుతుందా అని ఆలోచించకు. బాధపడకు, కంగారు పడకు. నీ కర్తవ్యం నీవు నిర్వహించు. నీ కర్తవ్యం నీవు నిర్వహిస్తే నీకు పాపము రాదు. అంటే ద్వంద్వ పదాల వలన నీ మనస్సు కలత చెందదు. ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండు. సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకు, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకు, శోకించకు. ఎల్లప్పుడూ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకో. అర్జున లేచి యుద్ధం చెయ్యి అని పరమాత్మ అర్జునునికి బోధించారు. సర్వేజన సుఖినో భవంతు అండి. జై శ్రీమన్నారాయణ. నెక్స్ట్ 39వ శ్లోకంతో మళ్ళీ కలుసుకుందామండి. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీకు తర్వాత నుంచి వచ్చే శ్లోకములన్నీ నోటిఫికేషన్గా వస్తాయండి. కామెంట్ కూడా ఇవ్వండి.